చాట్ జీపీటీకి ప్రాంప్ట్ ఇస్తారు. ఆ మోడల్ అనేది వెంటనే ఆన్సర్ ఇవ్వదు. ఆ ప్రాసెస్ ఏం జరుగుతుందంటే స్టెప్ బై స్టెప్ ఆన్సర్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మెషిన్ లెర్నింగ్ ఈజ్ అనే ప్రాంప్ట్ ఇచ్చాను చాట్ జీపీటీకి. ఆ ప్రాంప్ట్ ఇవ్వగానే ఆ సెంటెన్స్ టోకెన్స్గా డివైడ్ అవుతాయి, అంటే సపరేట్ వర్డ్స్గా. లైక్ మెషిన్ లెర్నింగ్ ఈజ్ ఇలా సపరేట్ 3 వర్డ్స్గా డివైడ్ అవుతాయి. అలా డివైడ్ అయిన తర్వాత ఎంబెడ్డింగ్ యూస్ చేసుకొని ఆ టోకెన్స్ అంటే వెక్టార్స్గా కన్వర్ట్ అవుతాయి. అలా వెక్టార్స్గా కన్వర్ట్ చేసిన తర్వాత ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ ఉపయోగించుకొని ఆ సెంటెన్స్ మధ్యలో ఉన్న కాంటెక్స్ట్ అనలైజ్ చేస్తాం. అలా కాంటెక్స్ట్ అనలైజ్ చేసిన తర్వాత సెల్ఫ్ అటెన్షన్ మెకానిజం వల్ల సెంటెన్స్కి మధ్య ఉన్న వర్డ్స్ ఉంటాయి కదా, ఆ వర్డ్స్కి మధ్య రిలేషన్షిప్ కనిపెడతాం. నెక్స్ట్ ఏం జరగాలంటే నెక్స్ట్ వర్డ్ అనేది చాట్ జీపీటీ అనేది మన కన్వర్జేషన్ని కంటిన్యూ చేయాలి. లైక్ నేను మెషిన్ లెర్నింగ్ ఈజ్ అని ఇచ్చాను, దానికి ఎక్స్ట్రా చాట్ జీపీటీ యాడ్ చేయాలి కదా. అందుకోసం ఈ కాంటెక్స్ట్ అనలైజ్ చేసి తర్వాత రిలేషన్షిప్ క్యాప్చర్ చేసిన తర్వాత నెక్స్ట్ వర్డ్ ప్రెడిక్ట్ చేస్తుంది. అది ఎలా ప్రెడిక్ట్ చేస్తుంది? బేస్డ్ ఆన్ హైయెస్ట్ ప్రాబిలిటీ ప్రెడిక్ట్ చేస్తుంది. ఇది బ్యాక్ స్టోరీ జరిగేది. అలా హైయెస్ట్ ప్రాబిలిటీ ప్రెడిక్ట్ యూజ్ చేసుకొని నెక్స్ట్ ఏమొస్తుందంటే మెషిన్ లెర్నింగ్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇలా అవుట్పుట్ ఇస్తుంది చాట్ జీపీటీ. సో ఇది సింపుల్గా ఏం జరగదు, ఇన్ని మెకానిజం జరుగుతాయి బ్యాక్ ఎండ్లో. దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. ఫాలో ఫర్ మోర్.